ఫ్రెండ్స్ మనకి ఈ రోజు నుంచి డ్రీమ్ లోన్ లో అయితే ఇక పెయిడ్ కాంటెస్ట్ చేసి అయితే ఆడడానికి అయితే వీలు లేదు. అంటే మనం ఇన్ని రోజులు వచ్చేసి లైక్ ఇప్పుడు ఒక 100 రూపాయలు డిపాజిట్ చేసి ఒక 100 రూపాయలు లీక్ చేయని అయితే 200 రూపాయలు 300 రూపాయలు ఈ విధంగా వచ్చేటి కదా. సో ఆ విధంగా ఈ రోజు నుంచి ఆడడానికి అయితే లేదు. సో వీలైతే పెయిడ్ కాంటెస్ట్ చేసి అయితే డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. ఎందుకనంటే మనకు నిన్న 21 ఆగస్ట్ నాడు వచ్చేసి మనకి ఇక్కడ ఆన్లైన్ గేమింగ్ బిల్ వచ్చేసి పాస్ అయితే కావడం జరిగింది బోత్ హౌసెస్ లో. మొన్న అంటే 20 ఆగస్ట్ నాడు వచ్చేసి లోక్సభలో, నిన్న 21 నాడు వచ్చేసి రాజ్యసభలో అయితే పాస్ అయితే కావడం జరిగింది. ఆ పాస్ అయిన వెంటనే డ్రీమ్ లోన్ వాళ్ళు అయితే మేము అన్ని కూడా పెయిడ్ కాంటెస్ట్ చేసి రేపటి నుంచి డిస్కనెక్ట్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. అండ్ ఈ రోజు అయితే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ వచ్చేసి మనకు లాస్ట్ పెయిడ్ కాంటెస్ట్ ఉన్న మ్యాచ్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి డ్రీమ్ లోన్ వాళ్ళు ఇవన్నీ షట్ డౌన్ చేసి వాళ్ళు కోర్టుకు అయితే వెళ్ళబోతున్నారు. సో అసలు ఏ కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్లే వాళ్ళు ఎందుకని షట్ డౌన్ చేశారు, లా రాకముందుకే ఇది ఎందుకని చేశారు, ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, సో ఇవన్నీ అయితే నేను డీటెయిల్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే వీడియో ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి. అండ్ నేను రేపు వచ్చేసి డ్రీమ్ లెవెన్ మన ఇండియాలో బ్యాన్ అవడం ద్వారా ఇండియాలో జరిగే పెను మార్పులు ఏంటి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ లో. ఎందుకంటే స్పోర్ట్స్ లో చాలా వరకు డ్రీమ్ లెవెన్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటది. డ్రీమ్ లెవెన్ లేకపోతే స్పోర్ట్స్ ఇంతలా డెవలప్ అయ్యేది కూడా కాదు. అది ఎందుకనేది నేను రేపటి వీడియోలో అయితే నేనైతే కవరేజ్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేయాలో ప్రతి ఒక్క జాగ్రత్త కాండి. ఈ వీడియో కానీ డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి అప్డేట్ వచ్చిన వెంటనే డ్రీమ్ లెవెన్ అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, మనకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో కీ అప్డేట్స్ ప్రతి కూడా ఇక్కడ మీకు ఫాస్ట్ ఇక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దానిలో అయితే జాయిన్ అయిపోండి. లేదంటే ఇక్కడ డైరెక్ట్ టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ విజిల్ ఛానల్ ఉంది కదా, సో ఇక్కడ టైప్ చేసి దీనిలో అయితే జాయిన్ అయిపోండి. అండ్ ఏమైనా టాపిక్ వెళ్ళినట్టయితే ఈ రోజు నుంచి పెయిడ్ కాంటెస్ట్ వచ్చేసి మనకు డిస్కనెక్ట్ చేయడం జరిగింది డ్రీమ్ లోన్ లో. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక 29 ఆగస్ట్ నాడు వచ్చేసి మన డిపాజిట్ అమౌంట్ మొత్తం కూడా విత్డ్రా చేసుకోవచ్చు అని వీళ్ళైతే మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విన్నింగ్స్ వచ్చేసి మనం డైరెక్ట్ గా విత్డ్రా చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేసి ఆడడానికి లేదు. ఇక చూడండి ఒకే ఒక లీగ్ ఉన్నది. సో ఇది వచ్చేసి ఫ్రీగానే మనం పార్టిసిపేట్ చేసి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అంటే ఇక్కడ 2 కోట్ల మందిలో మనం ఫస్ట్ నుంచి 20 ర్యాంక్ మధ్య ఈ మధ్యలో ఎక్కడ వచ్చినా కూడా మనకు iPhone 16 ఫోన్ అయితే పంపించడం జరుగుతుంది. తెలంగాణ ఏపీ కూడా పంపిస్తారు. ఎందుకంటే పెయిడ్ కాంటెస్ట్ చేసి మాత్రమే తెలంగాణ ఏపీలో బ్యాన్. కానీ ఫ్రీగా ఇట్లా పార్టిసిపేట్ చేసి గెలిస్తే మాత్రం ఇట్స్ కంప్లీట్లీ లీగల్ కాబట్టి మనకు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వీళ్ళు కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. ఏ కోర్టుకు వెళ్తున్నారా అంటే కర్ణాటక కోర్టుకు అయితే వీళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు కర్ణాటక కోర్టుకి వెళ్తున్నారు, సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు కదా అంటే వాళ్ళు డ్రీమ్ వాళ్ళు ఎక్కువగా ఆపరేట్ చేసి వచ్చేసి కర్ణాటక స్టేట్ లో. అదేంటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది కదంటే ముంబైలో హెడ్ క్వార్టర్స్ ఉంది, కానీ మెయిన్ ఆపరేషన్స్ మొత్తం కూడా ఇది మన బెంగళూరు వచ్చేసి ఐటీ హబ్ కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ అయితే ఆపరేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. సో కర్ణాటక కోర్టులో వీళ్ళైతే ఇక్కడ పిటిషన్ చేస్తారు అన్నట్టుగా మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, రియల్ మనీ గేమింగ్ కంపెనీస్ టు టేక్ సెంట్రల్ టు కోర్ట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు తీసుకెళ్ళబోతున్నట్టుగా హెడ్లైన్స్ అయితే రావడం జరిగింది. ఇక డ్రీమ్ లోన్, ఇక్కడ గేమ్ క్రాఫ్ట్ అండ్ వేరే ఫ్యాంటసీ యాప్స్ అన్ని కూడా యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కోర్టుకు అయితే తీసుకెళ్ళబోతున్నారు. అది కూడా ఇక్కడ కర్ణాటకలో అయితే పిటిషన్ అయితే వేయబోతున్నారు వచ్చే వారం. అంటే ఈ రోజు వచ్చేసి ఫ్రైడే, సో సాటర్డే సండే వచ్చేసి లీవ్ ఉంటుంది. సో సోమవారం నుంచి ఎప్పుడన్నా వాళ్ళైతే వేయవచ్చు, అంటే వచ్చే వారంలో ఎప్పుడన్నా పిటిషన్ అయితే వేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రియల్ మనీ గేమింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్ గా ఒక్కొక్కరం పిటిషన్స్ వేయాలా, లేకుంటే ఫెడరేషన్ అంటే మొత్తం ఒక యూనియన్ లాగా వేయాలన్నట్టు డిస్కషన్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా కోర్టులో అయితే వీళ్ళు ఛాలెంజ్ అయితే చేస్తారు. ఎందుకంటే 1000 కోట్ల కంపెనీ ఎవరు కూడా పోగొట్టుకోవాలనుకోరు. సో వాళ్ళు గేమ్ ఆఫ్ స్కిల్ అని ఇది అని వాదించి వాళ్ళు స్టే తెచ్చుకునే అవకాశం అవుతుంది. మోస్ట్లీ స్టే అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది. స్టే ఇస్తే లైక్ 1 మంత్ లేదా 2 మంత్స్ 3 మంత్స్ స్టే అయితే ఇవ్వవచ్చు. లేదు ఇది బ్యాన్ చేయకూడదు అంటే వాళ్ళు ఇలా కొట్టానట్టయితే సో అక్కడ ఏం జరిగింది మనకు చెప్పలేము. లైక్ ఒక్కోసారి 6 మంత్స్ 7 మంత్స్ 1 ఇయర్ ఇట్లా డీలే అవ్వకుండా వెళ్ళవచ్చు. ఎందుకంటే మన కోర్టు గురించి తెలిసింది కదా, వాయిదాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. సో అది ఏమైనా మనం చెప్పలేము. నేనైతే ఇది ప్యూర్ గెస్ మాత్రమే, అది స్టే ఇస్తారో ఎవరో తెలియదు. ఇచ్చిన వెంటనే టెలిగ్రామ్ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ డ్రీమ్ లోన్ లో ఉన్నా లేదా ఏ ఫ్యాంటసీ యాప్స్ లో ఉన్న మనీ కూడా మీ మొత్తం కూడా సేఫ్ గా అయితే ఉంటాయి. సో వీళ్ళేమో దుకాణం సర్దేసి మీ పైసలు ఏమి ఇవ్వకుండా అయితే వెళ్ళరు. ఎందుకంటే గవర్నమెంట్ రెగ్యులేషన్ తో ఫాలో అయ్యే యాప్స్ కాబట్టి ఇవన్నీ కూడా. సో గవర్నమెంట్ అయితే అన్ని కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళైతే క్లోజ్ చేపిస్తారు అనమాట. సో డబ్బులకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మరి ఇప్పుడు ఏం ఆడుకోవాలంటే మీరు ఇక్కడ ఫ్రీ లీగ్స్ అయితే ఆడుకోవచ్చు, అంతే తప్పించి డబ్బులు పెట్టడానికి అయితే లేదు. కొన్ని యాప్స్ లో డబ్బులు పెట్టడానికి ఉంది, ఎందుకంటే ఇంకా లా కాలేదు కాబట్టి అక్కడ డబ్బులు పెట్టి కూడా ఆడుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ లీగల్ ఇన్ ఇండియా.
ఇప్పటి వరకు ఆ లా అయిన వెంటనే అంటే మన రాష్ట్రపతి ఎవరైతే ద్రౌపది ముర్ము గారు ఉన్నారో సో ఆవిడ సైన్ పెట్టిన వెంటనే ఆ లా రూపంగా అయితే మనకైతే కావడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రమోట్ చేసినా లేదా ఈ కంపెనీస్ ఇలా రన్ చేసినా కూడా వాళ్ళ వాళ్ళ మీద 50,00,000, 1,00,00,000, 2,00,00,000 పెనాల్టీలు ప్లస్ 2 నెలల జైలు శిక్ష, 5 నెలల జైలు శిక్ష ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తా అంటున్నారు. మరి ఎందుకని షట్ డౌన్ చేశారు? ఇంకా ఈ లా రూపం కూడా కాలేదు. ఎందుకని చేశారంటే ఇది ప్యూర్‌లీ నా గెస్ మాత్రమే నేను చెప్తున్నాను. 100% ఇది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను అనుకునేది ఏందనంటే, ఇప్పుడు ఇది లా రూపం కాలేదు. సో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడే షట్ డౌన్ చేసి, దాన్ని పక్కకు పెట్టేసి అసలు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళ లాయర్స్‌తోని డిస్కస్ చేసుకోవడం, ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, అసలు మనం ఇంకా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, వీటి మీద వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే వీటిని రన్ చేశారనుకోండి సడెన్‌గా లా తెస్తారు. లా తెచ్చినప్పుడు కొంచెం అటు ఇటు ఒక రూపాయి వీళ్ళు సంపాదించినా సరే అది ఇల్లీగల్ కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ఫైట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్‌కి అగైన్స్ట్ కాబట్టి అది కొంచెం ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లోజ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డ్రీమ్ లోన్ ఇంత తొందరగా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఇంకా లా రూపం కూడా కాలేదు. లా రూపంగా అయిన తర్వాత క్లోజ్ చేస్తే మనం ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తప్పనిసరి సిచ్యువేషన్‌లో వాళ్ళు క్లోజ్ చేయాలి కాబట్టి. సో వీళ్ళు ఎందుకు క్లోజ్ చేశారు? ఇదనే కాదు ఇంకొన్ని కంపెనీస్ కూడా క్లోజ్ చేసాయి. మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు నేను చెప్పే యాప్స్‌లో కూడా చాలా మటుకు కంపెనీస్ వచ్చేసి క్లోజ్ కావడం జరిగింది. ఎందుకు? వీళ్ళు యూనియన్ లాగా ఫార్మ్ అయ్యి వెళ్తున్నారు అన్నట్టుగా నేను చెప్పిన ఇందాక నేను న్యూస్‌లో వచ్చిందని చెప్పినా కదా! సో యూనియన్ లాగా వీళ్ళు ఫార్మ్ అయ్యి ఇలా డిస్కషన్ చేసుకొని వీళ్ళు వెళ్తున్నారా ఏంటి అని నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో బయట వీళ్ళు కూడా చెప్పట్లేదు. గవర్నమెంట్ కూడా కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు. సో మనకైతే వీళ్ళు కోర్ట్‌లో కేస్ ఏసిన తర్వాత లేదా ఈ లా వచ్చిన తర్వాతనే 100% క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అసలు ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్ అన్నది. సో నాకు తెలిసి మాత్రం స్టేకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అయితే మనకు స్టే ఇచ్చే అవకాశం ఉంటది. సో వీళ్ళు కోర్ట్‌లో పిటిషన్ గిట్ల ఏసినట్టయితే దాన్ని చూసి ఒక 1 మంతో, 2 మంత్సో, 3 మంత్సో ఇక్కడ స్టే ఇచ్చడానికి అవకాశం అయితే ఉంది. లేదు ఇక్కడ గేమ్ ఆఫ్ స్కిల్ ఇది ఇలా చేస్తే బెట్టింగ్స్ ఎక్కువైపోతాయి, ఉద్యోగాలు పోతాయి. ప్లస్ డిజిటల్ ఇండియా కొంచెం దెబ్బ పడతాయి. ఇలా కొన్ని వాళ్ళు పాయింట్స్ ఇట్లా పెట్టినట్టయితే కోర్ట్ ఒకవేళ కన్సిడర్ చేసి ఒకవేళ గవర్నమెంట్‌కి ఏమన్నా నోటీసులు పంపిస్తే వాళ్ళు ఓకే అనుకుంటే ఆ బిల్‌ని ఏమైనా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటాయి. ఇంకేమైనా మార్పులు చేసే అవకాశం ఉంటాయి. లైక్ ఓన్లీ బెట్టింగ్ మాత్రమే, ఓన్లీ ఫ్యాంటసీ మాత్రమే అలౌడ్ అన్నట్టుగా ఇలా కూడా చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇలా ఫ్యాంటసీ అలౌ చేస్తే ఓవరాల్ ఇండియాలో కూడా అలౌ చేసే అవకాశం ఉంటది. ఓవరాల్ ఇండియాలో కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్. కానీ ఓవరాల్ ఇండియా మొత్తం కూడా మనకు అన్‌బ్యాన్ చేసే అవకాశం ఉంటది. లేదా మొత్తం కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంటది. ఏదైనా ఉండవచ్చు. లైక్ ఇప్పుడు కోర్ట్ స్టే ఇస్తే ఓ 2 నెలలు లేదా 3 నెలలు స్టే అనేది ఇవ్వవచ్చు. ఆ టైంలో ఈ కంపెనీస్ అన్ని కూడా యాజ్ యూజువల్‌గా నడుస్తూ ఉంటాయి. దాని తర్వాత చెప్పలేం. ఫ్యూచర్ అనేది ఏదో ఉండబోతుందని మనమైతే చెప్పలేం. సో అప్డేట్స్ వస్తున్న కొద్దీ నేనైతే మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే పెట్టుకోండి. మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్ అయితే జాయిన్ అయిపోండి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు ఫాస్ట్‌గా అయితే ఇక్కడైతే నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డ్రీమ్ లోన్ బ్యాన్ అవ్వడం ద్వారా ఇండియాలో కలిగే పెను మార్పులేంటి? ఎస్పెషల్లీ స్పోర్ట్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది? క్రికెట్ చూడడం మానేస్తారు. ఇలా చాలా రకాల టాక్స్ అయితే ఉన్నాయి కదా! వాటి గురించి అయితే నేను రేపటి వీడియో అయితే డిస్కస్ అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానెల్ అయితే ఫాలో అయితే అవుతూ ఉండండి. సో గైస్ ఓవరాల్ ఇది వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.